హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 2కి ఫీజు ఎలా అప్లై చేయాలో చూద్దాం. లాగిన్ క్యాప్చా కొట్టి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ గ్రూప్ 2 అని ఉంటుంది. సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ సెకండ్ కాలం ఉంది కదా, అక్కడ ఫిల్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ మన స్టేట్ ఏపీనా అని అడుగుతుంది. ఏపీ అయితే ఎస్ పెట్టాలి. మైగ్రేటెడా అని అడుగుతుంది. అక్కడ జోన్ అడుగుతుంది. మన కర్నూలు 4th జోన్ కాబట్టి 4 జోన్ ఎంచుకోవాలి. జోన్ 4th కర్నూలు ఎంచుకోవాలి. మైగ్రేటెడ్ కాదు కాబట్టి మనం నో అని పెట్టాలి. క్రిమి లేయర్ దగ్గర నో పెట్టాలి. ఇన్కమ్ 8 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఎస్ వస్తుంది, అది కాదు కాబట్టి నో పెట్టాలి. రైస్ కార్డు ఉంటే ఎస్ కొట్టి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్పోర్ట్స్ కోటా లేని వాళ్ళకి నో, ఉన్న వాళ్ళకి ఎస్ పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ అని అంటుంది, కాదు కాకుంటే నో, ఎస్ అంటే నో అని పెట్టుకోవాలి. అయితే ఎస్ అని, లేదంటే నో అని పెట్టుకోవాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ డిగ్రీది, గ్రూపు, యూనివర్సిటీ, డేట్ ఆఫ్ పాస్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అక్కడ అడిగింది డేట్ ఆఫ్ పాస్. మనకి అదేవిధంగా నెక్స్ట్ సెంటర్స్ కూడా కావాల్సిన సెంటర్స్ ఎంచుకోవచ్చు. మన కర్నూలు జిల్లా కాబట్టి కర్నూలు, అనంతపురం, నంద్యాల దగ్గర ఉన్నవి అవి ఎంచుకుంటున్నాం. ఇక్కడ తర్వాత టిక్ మార్క్ కొట్టేస్తే సబ్మిట్ కొట్టేస్తే మనకు ఫీ డీటెయిల్స్, ఇది ఫీజు ఎంత అనేది పే చేయాలన్నమాట. ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి సబ్మిట్ కొట్టంగానే మనకు ఫీ పేమెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అది ఫోటో సిగ్నేచరు మనదేనా కాదు చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఫీ పేమెంట్కి వెళ్ళగానే ఇట్లా కంటిన్యూ పేమెంట్ కొట్టేసి ఆ ఏపీ అన్నటువంటి టిక్ మార్క్ కొట్టేసి డెబిట్ కార్డ్ ఎంచుకున్నాం అనుకోండి. ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.